కావచ్చు మేబీ. అంటే ఎయిత్ ఆర్ 9th క్లాస్లో చదివినప్పుడు నా అమ్మ వాళ్ళకి ఇట్లా నానేమన్నాడు అంటే చర్చికి వెళ్దామని అన్నట్టు. ఆ రోజు అంటే మా బంధువు వాళ్ళు ఒక పాంపుట్టలో ఉంటారు, ఎవరు చనిపోయారు. చనిపోతే వాళ్ళు దేవుని నమ్ముకున్నారు. నమ్ముకోవడం అంటే మా ఇంటి ముందట మనకి ఇట్లా అలుకలుతారు కదా, అలుకలినప్పుడు ముగ్గేస్తున్నట్టు. ఎవ్రీ టైము అలుకలిని ముగ్గేసేది. ఆ రోజు ఏదో చర్చి పోదామని పెట్టేసి ముగ్గు బంద్ చేసారు అన్నట్టు. అరే ముగ్గు ఎందుకు బంద్ చేసేది, ఏంటి అసలు ముగ్గేయాలి కదా అని నేను అనుకున్నాను. అనుకున్న తర్వాత సరే చర్చికి పోదాం అంటారు కదా, సరే పోదాము అని చెప్పేసి చర్చికి వెళ్ళాం. మేము చర్చికి వెళ్ళాక ఆ రోజు కులంపాక చర్చి ఓపెనింగ్, అది యేసు ప్రార్థన దేవదానం వల్ల చర్చి ఓపెనింగ్ జరుగుతుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు అసలు. ఎందుకంటే నేను అప్పటికి బాగా పూజలు చేసేటోని, నేను బాగా అంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు దేవుడు ఎవరు, అసలు ఇంతమంది దేవుడు ఉన్నారు, ఇంట్లో నిజమైన దేవుడు ఎవరు అనేది ఆ పర్యవేక్షణలోనే ఉన్నట్టు. సరే అది ఆలోచన అయితే ఉంది, దేవుని తెలుసుకోవాలని ఆలోచన ఉంది. ప్లస్ అట్లా నేను వెళ్తూ ఉన్నప్పుడు ఆ బయట అందరూ కూర్చున్నారు, పాస్టర్లు అందరూ కూర్చున్నారు కొంతమంది. ఆ పక్క అంటే మన కమ్మరి యాదగిరి ఉన్నాడు కదా కొలంపాకులు, మనకు తెలిసే కమ్మరి యాదగిరి కొన్ని ప్రశ్నలు అడుగుతుంది పాస్టర్ వాళ్ళని. ఏం ప్రశ్నలు అంటే, దేవుడు అంటే మరి మా ఇట్లా యుద్ధం చేయాలన్నా, గద పట్టుకోవాలన్నా, బాణం పట్టుకోవాలన్నా అనే మాటలు ప్రశ్నలు అడుగుతూ ఉండు. నేను పక్కన కూర్చొని జస్ట్ నేను వింటున్నా అన్నట్టు. అసలు ఏం మాట్లాడుకుంటారో ఏంటని జస్ట్ మాట్లాడుతూనే నేను వింటున్నా. ఆ మాటలతో పట్టబడ్డా అన్నట్టు. దేవుడు అంటే అవును కదా, మనం యుద్ధం చేయాల్సిన అవసరం ఉన్నది, దేవుడు అంటే ఒక మాట అనే కదా, మాట ఇస్తే జరిగిపోవాలి కదా అనే మాటలతోటి నేను అతను ప్రశ్నలు వేసిన దాన్ని బట్టి నేను రక్షించబడ్డాను. నాకు ఆత్మీయంగా, నాకు ఆత్మీయ తండ్రి, ఆత్మీయ తల్లి నాకు ఎవరు లేదు. నాకు నిజంగా దేవుడే నా తండ్రి. ఎందుకంటే నన్ను రక్షించింది ఆయనే. ఆ మాటలు బట్టి రక్షించబడ్డా. మళ్ళీ ఒక మాట, ఒక చిన్న బుక్ ఇచ్చారు, పాంప్లెంట్ది. అంటే మనము సువార్త చేసేటప్పుడు కరపత్రాలు ఇస్తూ ఉంటారు, అందులో ఒక చిన్న బుక్ ఇచ్చారు. ఆ బుక్లో ఒక పైన హెడ్డింగ్ ఏంటంటే మాట్లాడే దేవుడు అనే మాటను రాయబడ్డది అన్నట్టు. అని మనం నిజంగా ఎక్కడెక్కడికి వెళ్తూ ఉంటాం, మనం మేము చూస్తూ ఉంటాం, దేవుడు మాట్లాడుతున్నా అనే మాట, అందులో ఉన్న మాటలతో దేవుడు నాతో మాట్లాడాడు. ఆ మాటలను నన్ను పట్టుకున్నాడు. సో దీని తర్వాత నాకు నిజంగా చెప్పాలంటే, నాకు ఇంట్లో వాళ్ళు శత్రువులే ఉన్నారు, కులపుల శత్రువులే ఉన్నారు, ఊరోళ్ళందరూ శత్రువులే ఉన్నారు. అయినా నేనేం భయపడాను, దేవునితో నడుచుకుంటూ వెళ్తాను. నిజంగా యోసేపు తన దేవునితో నడిచినప్పుడు తన కుటుంబస్తులే తనకు శత్రువులు అయిపోయారు. దావీదు దేవునితో ఉన్నప్పుడు తన ఇంటి వారే తనకు శత్రువులు అయిపోయారు. మనము కూడా దేవునితో నడుస్తూ దేవునితో ముందుకెళ్తున్నప్పుడు మనకు అవాంతరాలు వస్తూనే ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు తనకు అందరూ శత్రువులే. తన మాటను ఎవరు అంగీకరించలే, తన సొంత జనం కూడా అంగీకరించలేకపోయి, తెలుసుకోలేకపోయారు. అంటే మనం దేవునితో నువ్వు నదుల్లో పడి వెళ్తున్నప్పుడు నేను తోడుగా ఉంటాను, జలంలో పడి ఫెలోషిప్, నీ ఇండివిజువల్గా నీతో ఫెలోషిప్, ఇండివిజువల్ నీతో మాట్లాడాలని, ఇండివిజువల్గా నీతోటి సహవాసం చేయాలని అనే ఆలోచనలతో ఉంటాడు అన్నట్టు. దేవుడు ఎప్పుడు మన ఆలోచనలతో పనిచేస్తూ ఉంటాడు. సో ఇంకా టైం నేను ఎక్కువ తీసుకోను. అంటే ఇలాంటి శత్రువులు చాలా మంది ఉన్నారు. కులమంతా ఏకమైంది. మా తాత చనిపోయినప్పుడు, మా నాన్న చనిపోయినప్పుడు ఇదంతా వీళ్ళు ఎట్లా ఇబ్బంది పెట్టాలని చాలా ఇబ్బంది పెట్టారు. మా తాత చనిపోయినప్పుడు ఎవరు సమాధి చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. జేసీ పెట్టించి తోపించినాము, పెట్టించి సమాధి పెట్టించేసినాము. ఆత్మ వెళ్ళిపోయాక అది శరీరం అనేది శివమే. అది దాన్ని ఎట్లా చేసినా, దాన్ని పూజించినా, ఆ పూలలో పెట్టకపోయినా శివమే. అర్థమైందా? కాబట్టి మనం వెనుక వాళ్ళు ఉన్నారు, నా బంధువర్గం, జనము, ఎట్లా కాదు, దేవుని మీద మనకు ఆసక్తి ఉండాలని మాటలతో దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో పనిచేస్తారు. ఇది క్లుప్తంగా చెప్పాను. ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. మాస్టర్ గారికి, మాస్టర్ గారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ.